గిరిజన బిడ్డల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్కు ధీటుగా ఆశ్రమ స్కూళ్లకు నిధులు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆశ్రమ స్కూల్లో పనులు చేయాల్సిన వాళ్లు పట్టనట్లుగా ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మేకల తండ ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసిన నాటి నుండి ఈ స్కూల్లో అనేక అక్రమాలు వెలుగులోకి రావడం, పలువురు సస్పెన్షన్లకు గురి కావడం గతంలో అనేకం జరిగాయి. పిల్లల పొట్టలు కొట్టి అక్రమంగా బయటికి తరలిస్తున్న బియ్యం, గుడ్లు తదితర సామాగ్రిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూర్తి నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెడ్ మాస్టర్ స్థానికంగా ఉండకుండా పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనిచేయాల్సిన సిబ్బంది కూడా రాకపోకలు సాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఆశ్రమ పాఠశాల పని వేళలు ఏమాత్రం పాటించడం లేదు. ఖమ్మం నుంచి వస్తున్న ఉపాధ్యాయులను తమ ఆటోలో ఎక్కించుకొని అతని ఆటో డ్రైవింగ్ చేస్తూ వారు వచ్చినప్పుడు స్కూలుకు రావడం, మళ్ళీ వాళ్ళని ఆటోలో తీసుకుని వెళ్లడం ఇక్కడి పీఈటీ చేస్తున్న విధులు. విద్యార్థులకు ఆటలు లేవు, పాటలు లేవు. పర్యవేక్షణ జరపాల్సిన అధికారులు వారి విధులే సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పాఠశాలలకు చెందిన తార్యా అనే ఎస్జీటీ అనారోగ్యంతో ఉంటూ ఉన్నతాధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా హెడ్ మాస్టర్తో మాట్లాడుకుని ఆయన బదులు మరో ప్రైవేటు వ్యక్తితో ఉద్యోగం చేయిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తి క్లాసులు చెప్పడం ఇక్కడి నిర్వాహకుల ఇష్టారాజ్యంగానే సాగుతుంది. అనారోగ్యంతో నిత్యశ్రీ అనే బాలిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని ఆశ్రమం స్కూల్కి వచ్చిన తర్వాత అనారోగ్య బాధితురాలను మేము భరించలేమని ఆ విద్యార్థినికి బలవంతంగా టీసీ ఇచ్చి పంపిన అమానుష ఘటన కూడా ఈ ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ ఆశ్రమ స్కూల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్న మానవత్వం లేని ఇలాంటి నిర్వాహకుల వల్ల ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆశ్రమం స్కూల్లో చదివే వారికి ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తూ విద్యార్థులు అనారోగ్య పాలైతే వారికి ఆసుపత్రి ఖర్చులు కూడా భరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా నిర్వాహకులు మాత్రం మనకెందుకులే అని అనారోగ్యానికి గురైన పిల్లలను తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు. నిత్యశ్రీ కుటుంబం కడు పేదరికంలో ఉన్న కూతురును ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించింది. తిరిగి వచ్చిన తర్వాత ఆ బాలిక బాగోగులు చూడలేక బయటికి గెంటేశారంటే ఇక్కడ విద్యార్థులను పట్ల నిర్వాహకుల శ్రద్ధ ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆశ్రమ స్కూల్లోనే చదువుకోవాలని తప్పిస్తున్న నిత్యశ్రీకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండ గ్రామంలో కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన వ్యవహారంలో ఒక్కొక్క ఘటన వెలుగులోకి వస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు బాలికలకు ఇక్కడ వసతి సౌకర్యంతో పాటు భోజనం, విద్యాబుద్ధి నేర్పించేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పింపచేసింది. బాలికలకు అన్ని రకాలుగా సంరక్షణ కల్పించడంతో పాటు వారికి విద్యాబుద్ధి నేర్పింపచేసేందుకు అధ్యాపక బృందాన్ని కూడా ప్రత్యేకంగా నిర్మించేసి అధునాత భవనాలను కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. ఈ క్రమంలోనే నిర్వహణ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాల్సిన సదరు హెడ్ మాస్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతాం. హెడ్ మాస్టర్ తన కనుసన్నల్లోనే అన్ని జరగాలనే ఒక వ్యవహార శైలితో ఆయన విధులు నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు మాత్రం ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన మెనూ ఉంటుందో ఆ మెనూ ప్రకారంగా కూడా భోజన సదుపాయం ఉండదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బియ్యం, గుడ్లు, ఇతర నిత్యావసరకు సంబంధించిన సరుకుల్ని కూడా బయటికి పంపిస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తన కనుసన్నల్లోనే అంతా జరగాలనే ఒక అహంకారతనంతో హెడ్ మాస్టర్ వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నప్పుడు కూడా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. కారేపల్లి మండలం మారుమూల ప్రాంతంలో ఉన్న మేకల తండ గ్రామంలో ఏర్పడిన ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన నిర్వహణ విషయంలో ఉన్నతాధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ చేసి అక్కడ అవసరమైన పరిస్థితులు ఉన్నాయా లేదా
విద్యార్థులకు మెను ప్రకారంగా భోజనం అందుతుందా లేదా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనే విషయంలో మాత్రం ఆ పరిశీలన చేయాల్సి ఉంది. అటువంటి ఏవి జరగడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఆశ్రమ పాఠశాలలో హెడ్ మాస్టర్ వహిస్తున్న సదరు అధికారి ఉన్నతాధికారులతో కూడా మిలాఖత్ అయ్యి హాస్టల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. హెడ్ మాస్టర్ తీరు ఇలా ఉంటే పిఈటి తీరు మరో రకంగా ఉంది. ఆయన ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోక స్వతహాగా ఒక ఆటో కొనుగోలు చేసుకొని ఖమ్మం టు మేకల్ తండ వరకు ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా నడిపిస్తున్నాడు. అంటే హాస్టల్కి వచ్చే ఉపాధ్యాయులను తన ఆటోలో సర్వీస్ తీసుకొచ్చి అదనంగా డబ్బు సంపాదిస్తున్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గిరిజన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింపచేసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవన సముదాయాలు నిర్మింపచేసి అవసరమైన మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఇటువంటి నిర్వాహకులు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఐటీడీఏ పరిధిలో ఉండే గిరిజన ఆశ్రమ పాఠశాలను మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఆ ప్రత్యేక అధికారులు, విజిలెన్స్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ ఆశ్రమ పాఠశాలల పని విధానాన్ని, తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా లోపాలు జరిగితే సరిచేసి సక్రమ పద్ధతిలో ఆశ్రమ పాఠశాలను కొనసాగింపచేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే మేకల్ తండ ఆశ్రమ పాఠశాలలో గతంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకుంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పలువురిపై కూడా ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆశ్రమ పాఠశాలలో నిర్వాహకుడి తీరు మాత్రం మారలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను పూర్తిగా ఉన్నతాధికారుల దృష్టికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై సీరియస్ గా హైయర్ ఆఫీసర్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజేంద్ర.